శ్రీనివాస్ అవడు నీ పిల్లి కొడుకు, నీ పిల్లి మనవడు, నీ చెల్లెలు కొడుకు దువ్వాడ శ్రీనివాస్ అవకూడదు, కూతురు అవ్వాలి. ఆ కూతురు అవ్వాలన్నటువంటి దురహంకారంతో కావాలని కూతురు బుర్రల్లో విషం పోసాడు సార్, విష బీజాలు నాటాడు సార్. ఆ విష బీజాలే దువ్వాడవాణి నాకు 96 నుంచి ఈ రోజు వరకు తిరుగుబాటు చేయడానికి కారణం సార్. ఆ రాఘవరావు ఈ దువ్వాడవాణి కలిసి నా కూతురు బుర్రల్లో కూడా, నా కూతురు బుర్రల్లో కూడా విష బీజాలు నాటారు సార్. మీ నాన్నకి ఏమీ లేదు, మీ నాన్న మధ్య తరగతాడు, మీ నాన్నకి మేమే చూసాం, మేమే సర్వస్వం, మీ నాన్న ఒక పనికి మాలినవాడని చెప్పి నేను రోజులు 12 గంటల పాటు ప్రజల్లో తిరుగుతూ ఏ రాత్రికి చేరేటప్పుడు పిల్లలు పడుకుంటారు సార్. ఆ సమయం వరకు ఖాళీ సమయాల్లో తల్లిగా భర్త మీద, తండ్రి మీద లేనిపోని తప్పుడు మాటలు చెప్పి పసి పిల్లలైనటువంటి నా పిల్లల తాలూకా మనసులను కూడా ఎన్ని గంటలు వాళ్ళ విషం నింపినా మీతో కలిసి ఉండే గంటలో 2 గంటల్లోనూ తండ్రికి సంబంధించిన ఆప్యాయత వాళ్ళు గమనిస్తారు కదా. అంటే మీరు అన్నదాన్ని సరే కొద్దిసేపు అనుకున్నా ఆ గంటలో 2 గంటలు మీరు మామూలుగా పిల్లలు ఉన్నా సరే 8 గంటలు స్కూల్కి వెళ్ళి వస్తారు, మిగిలిన వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ పోతే తల్లిదండ్రులతో కలిసి గడిపే సమయం మాక్సిమం ఒక 3-4 గంటల నుంచి ఎక్కువ ఉండదు. సో మీరు ఆ సమయంలో మీరు పంచిన ఆప్యాయత వాళ్ళకి ఎందుకు గుర్తుకు రావట్లేదు అంటున్నారు ఇవాళ? వాళ్ళు ఏమన్నారు సార్, మా నాన్న బాగా చూశాడు, మాకు ఏ లోటు చేయలేదు, మాకు మహాభారతం రామాయణాన్ని చదివినిపించాడు అని చెప్తున్నారు పిల్లలు. కానీ ఆ అభిప్రాయం ఉన్నప్పటికి కూడా మీ నాన్నకి ఎట్టి పరిస్థితుల్లో మీరు అడగాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి. మొన్న 8వ తారీఖున నా కూతురు దగ్గర నేనున్న నివాసం దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నేను కిందకి దిగి వెళ్ళాలనుకున్నాను, పాపను పిలుద్దాం లోపలికి అనుకున్నాను. అనుకునేటప్పటికి సర్వేలెన్స్ కెమెరాలో నేను చూశాను. నా కింద ఉన్నటువంటి నా మనుషులు ఏం చెప్పారంటే, సార్ బయటకు వెళ్ళకండి అన్నారు. ఏమయ్యా పాప వచ్చింది కదంటే, లేదు సార్ సుమారు 60-70 మంది తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, ఆ మూకలన్నీ కూడా మన ఇంటి చుట్టుముట్టు ఉన్నాయి, ఏదో మిక్సర్లు తీసుకొచ్చారు ఇంట్లోకి రావడానికి, కారం పొడి కూడా తీసుకొచ్చారు, రాడ్లు తీసుకొచ్చారు, వైర్లు తీసుకొచ్చారు, తాళ్లు తీసుకొచ్చారు, ఇవన్నీ ఎందుకు వచ్చారో మాకు తెలియదు, కాబట్టి మీరు బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు సార్ అన్నారంటే నేను సర్వేలెన్స్ కెమెరా చెక్ చేస్తే అవన్నీ కూడా నాకు కనబడ్డాయి. ఆ పరిస్థితులన్నీ కూడా చూశాను. అరే పిల్లల్ని తండ్రి దగ్గరికి పంపేటప్పుడు ఇవన్నీ అవసరమా సార్? కానీ మీరు చాలా పెద్ద ఆరోపణ చేస్తున్నారు, ఎందుకంటే మీరు గతంలో కూడా నాకు అంటే నా మీద హత్యా ప్రయత్నం జరిగే అవకాశం ఉంది, నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారని మీరు గతంలో కూడా చెప్పారు. సో మీరు అన్నట్టుగా ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ అట్లాంటిదంతా మీ దగ్గర భద్రంగా ఉందా, నిజంగానే అలాంటి పరిస్థితి ఉందన్న దాన్ని రిలీజ్ చేస్తారా మీరు? చూపెడతాను మా దగ్గర సీసీటీవీలో ఎంతమంది రాత్రి నిల్చున్నారో కూడా పంపిస్తాను మీకు క్లిప్పింగ్స్. అయితే రాత్రి 2 వరకు ఉండి అంతమంది మనుషులతో ఎందుకు రావాలి సార్? తండ్రి దగ్గరికి పంపించింది పిల్లలకి మీడియా ఎందుకు సార్? సార్ ప్రాణం ఉంటే 4 గదుల మధ్య ఉంటారు సార్, 4 గదుల మధ్య మాట్లాడుకునే దాన్ని నిజమైన ప్రేమ అంటారు సార్. బహిరంగంగా మాట్లాడిన దానికి ప్రతీకారం అంటారు సార్. ఆమె ప్రతీకారం వేస్తే చూపిస్తుంది తప్ప ప్రేమ చూపించలేదు. ప్రేమ చూపించాలనుకుంటే పిల్లల ద్వారా పిల్లల్నే పంపిస్తుంది, పనొస్తుంది, రాకపోతే పిల్లల్ని పంపిస్తుంది, లేకపోతే నన్నే పిల్లల్ని కలవాలని చెబుతుంది. ఏదో రకంగా పిల్లల్ని కలవడానికి అర్ధరాత్రి సమయమా సార్? 20 సంవత్సరాలు అలానే ప్రయత్నం చేశాము. మాతో ఎన్ని విభేదాలున్నా సరే 4 గోడల మధ్యనే మేము అంటే నేనేమన్నా ఇక్కడ మీ కుటుంబంలో ఇష్యూ అన్నంత వరకు ఆ 4 గోడల మధ్యనే మేము దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేశాం. కానీ ఇప్పుడు కొత్తగా ఇంకొక పర్సన్ ఆడారు. ఎందుకంటే ఆమె గురించి మనం మాట్లాడే ముందు జస్ట్ మన ఫ్యామిలీ వరకు మాత్రమే అన్నట్టు నేను మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి రాకపోయి ఉంటే మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు అన్న మాట అయితే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మాధురి అనే వ్యక్తి ఒకవేళ మా జీవితాల్లోకి ఎంటర్ కాకపోతే మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు, ఇప్పట్లాగానే 4 గోడల మధ్యనే పరిష్కరించుకునే వాళ్ళము, లేదా మాకు అవకాశం ఉన్న ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి మా బాధలు చెప్పుకునే వాళ్ళం అనే మాట చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సార్ అసలు మాధురి అనే అమ్మాయి టెక్కల్లో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి, భరతనాట్యం కూచిపూడిలో ప్రొఫెషనల్. ఒక ఎక్కువ మంది మహిళలతో స్నేహభావాలు అనుకుంటాము. ఇలాంటి అమ్మాయి ఒక అమ్మాయింది. ఆ అమ్మాయిని రాజకీయాల్లో చేర్చుకుంటే మనకి టెక్కల్ టౌన్లో ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఆ అమ్మాయిని రాజకీయాల్లో చేర్చుకోవాలంటే నేను చూపిస్తున్నాను. ఆ అమ్మాయికి మండల కన్వీనర్ పదవి వచ్చేటట్టు నువ్వు మాట్లాడి ఆ అమ్మాయికి ఆ పదవి ఇప్పించు అని చెప్పి ఈ దివ్వల మాధురి పేరు చెప్పింది దువ్వాడ వాణి. దివ్వల మాధురి రాజకీయాల్లో తెచ్చింది దువ్వాడ వాణి. దువ్వాడ మాధురి గురించి ఘనంగా చెప్పింది దువ్వాడ వాణి. నేను అప్పుడు అన్నాను, ఈ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఈ రాజకీయాలు ఇవన్నీ చేస్తావా, వీళ్ళు ఎందుకు తగిన వాళ్ళు అంటే లేదు చేస్తారని ఆ కుటుంబంతో మాట్లాడి నాకు పరిచయం చేస్తూ సరే అని మండల కన్వీనర్ కూడా ఇస్తాం. ఆమె కూడా చాలా కష్టపడి అనుకున్న వీటిలో పని చేసుకుంటూ పోతుంది.
కానీ దివ్వల మాదిరిని దువ్వాడవాడిని ఎందుకు తెచ్చిందంటే ఇప్పుడు అర్థమైంది. గత 10 కాలంలోనే నాకు అర్థమైంది. ఓకే. ఏంటంటే దివ్వాల మాదిరికి దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధం ఉంది అని లేనిపోని అపాండాలు సృష్టించి, అపోహాలు సృష్టించి అది ప్రజల్లో ఆ విషయాన్ని చెప్పి, ఆ విషయాన్ని అధిష్టానం వరకు తీసుకెళ్లి, అధిష్టానం దృష్టిలో నన్ను బదనం చేసి, సార్ ప్రేమ ఉంటే నిజంగా నేను తప్పు చేస్తే 4 గోడల మధ్య నా తాలూకా తప్పుని వాళ్ళు ప్రశ్నించి సరిదిద్దుకుంటారా? నేను నిజంగా తప్పు చేస్తే ప్రజల ముందు చెప్తారా? కార్యకర్తల ముందు చెప్తారా? దుష్ప్రచారం చేస్తారా? అధిష్టానానికి చెప్తారా? ఇవన్నీ చెప్పి నాకు టికెట్ నాకే ఇవ్వండి, దువ్వాడ శ్రీనివాస్ ఈ కారణం వల్ల ఓడిపోతాడు, ఆయనకి టికెట్ ఇవ్వకండి, అతను మాధురితో ఉన్నాడు, మీరు టికెట్ నాకు ఇవ్వండి, లేకపోతే నేను విషయం తాగి చేస్తానని చెబితే ఈ తీరం ఏమంటారు సార్? అమ్మాయిని ఎందుకు తెచ్చిదో, అమ్మాయిని ఎందుకు ఇంట్రడ్యూస్ మాధురి గారి గురించి మనం మాట్లాడదాం. అంతకు ముందు ఇంకో కీలకమైన ప్రశ్న నాకు ఉంది. యాక్చువల్గా ఏంటంటే, మీరు భార్యగా ఒక వ్యక్తిని తీసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత తల్లిని దాదాపుగా